అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ. నేను తీసే నచ్చితే మాత్రం మీకు ఉపయోగపడితే మాత్రం ఫుల్ వీడియో చూడండి, ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూరగాయలు కట్ చేద్దామని వచ్చాను. ఉదయం నీళ్ళు పోయేదమ్మా, నేను పిల్లలు పోసారనుకున్నాను, పొయ్యలేదు. అందరూ ఇలా పైపుతో పొయ్యి పక్కనమ్మ. కొత్త వాళ్ళు అయితే మాకు తెలుసు కాబట్టి మొత్తంలో లేదంటే బకెట్తోనే పోస్తారు. నాకు తెలుసు కాబట్టి దేనికి ఎన్ని నీళ్ళు పడతాయో దాన్ని బట్టి నేను పోస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత చూడండి, అంటే కిందకి రాకుండా మోయిదంగా పోస్తాను. ఇవైతే సరిపోతాయని. ఇక మన నల్లమల అడిగి చూడండి ఎలా ఉందో. ఇది నల్లమల అడిగి నువ్వు పెట్టిన పేరేనా? ఎట్లుందో చూడండి. ఈరోజు అయితే చాలా హార్వెస్ట్ ఉందమ్మా. కొన్ని కొత్తవి ఉన్నాయి, నేను లేవనుకున్నవి కూడా ఉన్నాయి. అలాగే మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చూడండి పసుపు చూసింది ఎంత బాగుందో కదా. ప్రతి వాళ్ళు వేసుకున్నాం ఆర్గానిక్గా. అసలు పసుపుకి సామాన్య తెగులే లేదు. ఎందుకంటే ఇంత పైకి ఎత్తకూడదు, పసుపుకి తెగులే ఉండదమ్మా. అసలు ఈజీగా మన ఇంట్లోకి ఒక 6 కుండీలు, అంటే నేల మీద అయితే కొంచెం ప్లేస్లో వేసుకోండి. కుండీలు అయితే ఒక 6 టబ్బులు 7 టబ్బులు కానీ అయితే బ్లాక్ టబ్బులు మనకి ఇంట్లోకి 1 year మోయనంగా వస్తుందమ్మా పసుపు అయితే. నేను ఇప్పుడు నల్ల పసుపు ఒకరికి 2 కన్నా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా ఎంగ పెట్టడం, అవి కానీ బాగా వస్తే ఒకరికి 2 ఇద్దామని. ఇప్పుడు ఆకుకూర తీద్దాం అనుకున్నాను. ముందు నీళ్ళు ఎందుకు చూపిస్తున్నా అంటే ఆకుకూర తీద్దామని వచ్చాను. ఈ నీళ్ళు నిన్న ఉదయం పోసాను కదా, తక్కువ పోసినప్పుడు వాడిపోయింది తోటకూర. అది మీకు చూపించాలని ముందు నీళ్ళు పోస్తున్నాను అనమాట. ఈ నీళ్ళు అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. కూరగాయలు చూద్దరు. మనకి ఈ మధ్యకాలంలో టమాటాలు అస్సలు లేవు కదా. ఇప్పుడు కొంచెం ఈ పాత చెట్లు నేను తీసేయాలనుకుంటే అయ్యే వస్తున్నాయి. వచ్చినాయి ఎందుకు వదులుకోవాలి. నేను అప్పటికి పచ్చి కోసుకెళ్తానమ్మా. రాగి సంగటి రోడ్డు పచ్చడిలోకి పచ్చి టమాటాలు బాగుంటాయి కదా పచ్చడి దుక్కుంటే. అంటే ఎట్లా రాగి సంగటి అంటే పచ్చి టమాటా, నేతి బీరకాయ, అలాగే మామూలు బీరకాయ కానీ ఎన్ని బెండకాయ ఉడకబెట్టి పచ్చడి దొరికితే చాలా బాగుంటుంది. అందుకని కూరగాయలు వస్తే ఏం చేస్తున్నాం అనుకుంటారేమో, అందుకని ఎక్కువ పచ్చి టమాటాలు ఉన్నాయి. నేను అట్లా కోసుకెళ్ళిపోతున్నాను మీకు అది చెప్దామని. ఈరోజు చూడండి ఎట్లున్నాయో. అంటే కొన్ని చిన్న అంకాలు అంటే కోసాను అక్కడ కూడా ఉన్నాయి. అయిపోతాయి అనుకుంటే మళ్ళీ ఎగిరేస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయండి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు మళ్ళీ ఎలా వస్తున్నాయో గుత్తుల్లాగా. అసలు ఎంత బాగుంటుంది కదా. అటుకుని కోసుకుందామమ్మా. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి బాగా టమాటాలు. మీకు ఒక విషయం చెప్పాలమ్మా. బండగానే సరే సినిమాలు తీస్తుంటారు కదా, ఆయన ఇందాక ఖమ్మం గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు వీడియో. ఆయనకి ఖమ్మంలో కూడా మంచోళ్ళు ఉంటారు, 10 మంది సాయం చేశారు. ఖమ్మంలో ఎన్ను పొడిచేటోళ్ళు కూడా ఉంటారండి, నిలువును ముంచేటోళ్ళు కూడా ఉంటారు. అందరూ మంచోళ్ళని నమ్మద్దమ్మా. మంచి చెడు అన్నిట్లో ఎట్టుంటుందో అట్టుంటుంది. కానీ ఆయనకి ఎక్కడ తగలేదు అనిపించింది. నేను చెప్తున్నా కదా, చాలా మంది ఖమ్మంలో కూడా బయట వాళ్ళు ఎవరో కాదు మా వాళ్ళే ఉన్నారండి. ఎన్ను పొడి నీకు నిలువుని ఎన్ను పొడిచేటోళ్ళు ఉంటారు. అది ఏదో చెప్పాలనిపించింది. అంటే నేను ఇప్పుడు వస్తా ఆ వీడియో చూశాను. ఇక్కడ ఒకసారి చూపించినానా. శంకు పూలు మాత్రం ముదురు చెట్లు ఉంటాయి కదా బాగా, అంటే చెట్లు ఎక్కువ లేని అవి పూలు సరిగా రావట్లేదు. మళ్ళీ లేతగా ఈ బెండ చెట్లలో మొలిసినాయి ఈ చెట్లు, ఈ శంకు పూలు. అసలు ఏం పోస్తున్నాయో ఈరోజు ఉదయం చూడాలి. ఇక్కడ చూడు ఎంత పెద్దగా వచ్చిందో కదా. ఇట్లా పొద్దున ఇన్ని కోసుకొచ్చింది. అదే అక్క అంటుంది అసలు ఇది చూసి దిష్టి తగిలిద్దేమో అనిపించింది. అన్నీ వస్తున్నాయండి. అంటే మళ్ళీ అట్లా అన్నా అనుకోవద్దు. ఖమ్మంలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళు ఉంటారు. చాలామంది సాయం చేసేటోళ్ళే ఉంటారు. కొంతమందినండి ఎన్ను పొడిచేటోళ్ళు, అది దగ్గర వాళ్ళు అసలు నమ్మద్దమ్మా. ఎవరికైనా కూడా మనం పిలిచి ముద్ద పెడతామే, వాళ్ళే మనకి ఎన్ను పొడిచేది. ఇక్కడ కూడా చూడ ఎలా ఉన్నాయో. అందులో అయిన వాళ్ళకి అస్సలు దగ్గర తీయద్దండి, అది తీసే ఎన్ను పొడుస్తారు. ఎందుకు చెప్పాలనిపిస్తుంటే, మేము ఒక ఎదవకి తల్లి లేదు అని అంటే దగ్గర తీసి చదువు చెప్పించి ముద్ద పెట్టినందుకు వాడు మమ్మల్ని ఏదంటే తడగొట్టేసి అక్క అంటేనే తడగొట్టేసి గొంతు కోసేసాడు. అందుకు చెప్తున్నాను, ఎవరిని నమ్మద్దు. ముండా కొడుకు తిని మర్చిపోతారు. కొంతమంది పెద్దలు సామెత వేస్తారు, అన్నం పెడితే అసలు మర్చిపోరంటండి, అంత విశ్వాసం చూపిస్తారంట. కొంతమంది చదువుకి అన్నానికి అంత సాయం చేసి కూడా కొన్ని సంవత్సరాలు తల్లి సాకినా కూడా విశ్వాసమైన కుక్కలు ఉంటాయండి. జాగ్రత్త, మీ పక్కనే ఉంటారు, మీ అయినోళ్ళలోనే ఉంటారు. ఎన్ను పొడిపడడానికి రెడీగా ఉంటారు అన్నమాట. అక్కడ టమాటా నీకు వద్దాం చూద్దాం. ఇంకా మధ్యకాలంలో పోలిస్తే ఈరోజు ఎక్కువ టమాటాలు వచ్చినాయి. అమ్మ కిలో కన్నా ఇది బాగా అసలు ఎంత ఎర్రగా ఉంది కదా, ఎంత గట్టిగా ఉంటాయో. అసలు కూర చేస్తే మాత్రం భలే మగ్గిపోతాయి అమ్మ. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆర్గానిక్గా పండించుకుంటే
ప్రతి వాళ్ళు పండించుకోండి. ఏంటమ్మా నీ కూరగాయలకు వచ్చి నువ్వు ఏదో కమ్మల గురించి చెప్పావు అని అంటారేమో. నాకు ఎందుకు అట్లా అనిపిస్తుందండి. ఆయన చెప్తుంటే 10 మంది సాయం చేస్తారు, చేసేటోళ్ళు కూడా ఉంటారు, అలా ఎండు పొడిచేటోళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. నేను ఈరోజు అనుకోకుండా అతిథి ఎవరంటే ఈ బీరకాయ, అసలు నేను ఉన్నాయి అనుకోలేదండి, అసలు లేవనుకున్నాను. అలాంటిది ఇక్కడ బీరకాయ ఉంది. కత్తి తీసుకొస్తాను, చేతి తెంపచ్చు, అది మాత్రం కత్తి తీసుకొచ్చుకోవాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలమ్మా ప్రతి వాళ్ళు. అసలు నాకైతే చాలా రోజులు దగ్గర నా గార్డెన్ వచ్చిన తర్వాత నేను కొనింది తక్కువ, బయట అంటూ కొనిందే లేదు కూరగాయలు. ఏదో మన కూరగాయలు వస్తున్నాయి, ఒకరోజు ఏదో పప్పు తింటాం కదా, అలా నాన్ వెజ్ తింటాం కదా, ఎగ్స్ తింటాం కదా, ఇంక ఇవే. నేను బయట అంటూ కూరగాయలు కొనిందంటూ లేదు. తమ్మకాలు కూడా ఇన్ని వచ్చినాయి. ఇక్కడ చూపించొస్తారు, ఇది ఇన్ని తమ్మకాలు నా దగ్గర ఇంట్లో కూడా ఉన్నాయి. ఇది అంటే కూరగాయల కోసం వేరే మొత్తం చదువుతున్నాం అనుకుంటారేమో. అసలు బాబాయి మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటోళ్ళు, అలాంటి ఎదవలే మోసం చేస్తారు, నిలువును ముంచుతారు అంటే ఎలా ఉంటారని అంత బాధ అనిపించింది కదా. అది ఎందుకు చెప్పాల్సింది, దాని డిస్కషన్ వద్దు. ఇదిగోండి ఈరోజు ఒక బీరకాయ వచ్చిందండి, ఇన్ని తమ్మకాయలు వచ్చినాయి. అలానే కొంచెం కాకరకాయలు చూద్దాం, మరి కూడా కోద్దాం. కానీ ఈసారి కాకరకాయలు చాలా తక్కువ వచ్చినాయి కదా. ఇక్కడ కూడా ఉన్నాయి, ఎందుకనో చాలా తక్కువ అండి మాకైతే ఈసారి. ఎప్పుడు కాకరకాయలు బాగా వచ్చేది, ఈసారి తక్కువ అయిపోయింది. అక్కడ 2-3 ఉన్నది కోసుకున్నాం. కాకరకాయ అంటే అసలు లేకుండా పోయినాయి మొత్తానికి. అది తర్వాత తీద్దామంటే తీలేదు. ఇదిగో ఇక్కడ పొట్లకాయ చూడు, పొట్లకాయ కూడా ఈసారి లేవు, ఒక్కటే ఉంది. ఇది పెరుగు పొట్లకాయ పచ్చడిలాగా చేద్దాం, పెరుగు వేసి చెయ్యొచ్చు పొట్లకాయ. అది చేస్తాను. ఇన్ని కాకరకాయలు వచ్చినాయి అమ్మ, కొంచెం బెండకాయలు నెయ్యి కూడా పోసుకుందాం. ఈ పూలు చూడు ఒకసారి, అసలు ఎంత బాగుందో కదా. సో ఒకటండి గార్డెన్ ఉంటే మాత్రం, గార్డెన్లో వచ్చి కచ్చే కూర్చుంటే అసలు ఎంత బాగుంటుందో. అసలు ఆకుకూర కూడా ఒకసారి చూపించు ఎలా ఉంది. నేను మీకు చూపించండి, కొంత ముద్ర పెడతానండి. మీకు ఏదో మీకు చూపించే కొయ్యాలన్నట్టుని కొంత ముద్ర పెడతాను, అంటే ఆకుకూర ముదిరిపోయిన దాకా తీకునుంటుంది. అది అది ఎలా ఉంది, ఇది ఎంత బాగుందో చూడండి. ఇది మా అబ్బాయి వేసిందండి. అక్కడికి వెళ్ళి బెండకాయలు వస్తుంది. ఇక ఒక్కడ కూడా లేదన్నావు కదా, ఇది ఒకటి ఎందుకని పెంచే ఉన్నాయి చూడు. మా వీడియోలో మా అబ్బాయి మాటలు వినపడవు కదండి, అది ఆపి మాట్లాడుతుంటాడు. తర్వాత నేను చెప్తున్న దానికి ఇది చేస్తారు, కానీ తను ఎక్కువ మాట్లాడుకుని ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నాడు కదా. అవును కదా. ఇప్పుడు ఏమనుకుంటారు, నువ్వే చేస్తున్నావు అమ్మ, ఎక్కడైనా పడ్డాయి పిల్లలు మాట అనుకుంటారు కదా. ఇదిగోండి నేను 2 ఒక్క కుండీలోనే ఇన్ని. పేను బంక్ వస్తుందండి, వర్షం స్టార్ట్ అయ్యేది, ముందు ఎక్కువైంది కదా ఇప్పుడు, అందుకని పేను బంక్ పట్టిద్ది ఇప్పుడు. మరి ఇప్పుడు దీనికి ఎలా, దీనికేం మండ అయ్యావు? పెదనాన్న పంపు పంపించాడు, బాగా కొంచెం మజ్జిగ బాగా పులిసినవి అవి అమ్మ వడకట్టి చేతి పంపు అండి, పెద్దల వాళ్ళు ఇప్పుడు లేదు ఆ పంపులు. ఆ పంపు పంపించారండి, నేను చూపిస్తాను ఆ పంపు కూడా మీకు. అయ్యండి పొట్లకాయ 2 ముక్కలు అయిపోయింది, మా అబ్బాయి చేతుల నుంచి పడింది. ఆయన ఏరేలోపు ఇదిగోండి బెండ చెట్లు ఎన్ని కట్ చేశానమ్మా. అదే అన్నాడు, ఈడు తీసాను మీద టాటా కట్ చేసేసాం అన్నాడు. ఇవన్నీ ఆ ఇగుర్లు బాగా వస్తాయని ఈ కట్ చేసేసాను. ఇది కంపోస్ట్కి వేసుకున్నాము. నేను చెప్పినా నువ్వు వినవు కదా. చెప్పిన అంటే ఏదో కొంచెం తొందరగా చెయ్యాలి అన్నట్టుని. అదే అంటున్నా, నీళ్ళు తీయమంటావు, నువ్వు పాటికి నువ్వు చేసుకుంటూ పోతా ఉంటావు. అక్కడ ఒక నేతి బీరకాయ, అది కూడా కోసుకున్నాం. అక్కడికి వస్తున్నాను. ఈసారి ఇది కంపల్సరిగా బజ్జీ చేయాలండి. నాకేమో రాగి సంగటిలోకి పచ్చడి చేసుకోవాలని చాలా ఇష్టం. మా అబ్బాయి ఇది కోసినప్పుడు బజ్జీ చేయి అంటాడు. ఫస్ట్ కాయ చూసినాక బజ్జీ చేయమని చెప్పే చేయలేదు, మళ్ళీ 2వ కాయ చూసి చెప్పినాక చేయలేదు. ఇదన్నా చెయ్యి మమ్మీ అంటే వినట్లేదు. బాగుంటుంది కదా పచ్చడిలో. కానీ పచ్చి టమాటా, బీరకాయ, బెండకాయ, వంకాయ, కొంచెం పచ్చిమిర్చి చేసి ఉడవ పెట్టుకుని రాగి సంగటిలో రోడ్డు పచ్చడి అండి చేసుకుంటే చాలా బాగుంటుంది. అది అందరూ ఇష్టపడి అది చేస్తుంటే లేదు మా అబ్బాయి అని చెప్పి బజ్జీలు చేయి అంటున్నాడండి. అన్ని టేస్ట్ చేయాలి కదా. చేద్దు. నేతి బీరకాయ ఎంతమందికి వస్తుందమ్మా, కార్తీక మాసంలో కంపల్సరిగా తినాలంట. ఒక అమ్మాయి ఈడే కూడా పెట్టింది మా దగ్గర. మాకు ఫస్ట్ టైమే కాస్తున్నాయి, నేల మీద వేస్తారండి, మన ఏంటి కుండీలో కదా, బేవచ్చంగా వస్తున్నాయి. ఇక్కడ ఎవరు కొనేటోళ్ళు కూడా ఎవరు లేదు. అమ్మాయి అట్లా పెట్టింది, ఎవరు తీసుకోలేదు. కాంటోల్కే కొంచెం తెలుసు, కాంటోల్కి తెలుసు అండి. వాళ్ళు ఏమంటారు శత్రుకి లేదా అంటే నాకు అది సారీ ఏం తెలియదమ్మా. మా దగ్గర కాంటోలు వాళ్ళకి తెలుసు, బ్రాహ్మణులకు తెలుసు. మా దగ్గర వాళ్ళు లేరు ఎక్కువ, ఎవరు కాంటోలు లేదు, బేవచ్చంగా కాస్తాయని చెప్పి నేను వీడియో చూసాను యూట్యూబ్లోనే. అవును చాలామంది తెలియదేమో అనుకుంటున్నా.
నేతి బీర అంటారు, తొస బీర అంటారు. అమ్మాయి ఇంకోటి ఏదో చెప్పిందండి. అలానే కొన్ని వంకాయలు 4-5 వంకాయలు నీకు కోసుకుందాం. అవి కూడా వంకాయలు అయితే మాత్రం కొన్నే ఉన్నాయమ్మా. అంటే కూరకు వచ్చి అన్ని లేవు కానీ పచ్చళ్ళకి వచ్చి అన్నీ ఉన్నాయి అన్నమాట. ఏంటమ్మా ఈరోజు అంతా పచ్చడి అంటున్నారు అనుకుంటారేమో. అది మొన్న చూపించే పురుగు వచ్చినప్పుడు హోల్స్ చేస్తున్నాయి అన్న ఇవి. ఇంక తర్వాత పర్లేదమ్మా. 2 అయిపోయినాక ఇంక మనకు హోల్స్ ఏం పర్లేదు. అక్కడ కొన్ని ఉన్నాయి, ఇంక ఇట్లా లేవు. మళ్ళీ పూత వేస్తే కానీ మళ్ళీ ఇక్కడ చూడండి ఎట్లా మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది. కొంచెం రోజులకి అన్నీ మళ్ళీ అమ్మకాయ అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ పూత స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అందుకే మనకి నేల మీద అయితే మాత్రం ఒక 2-3 చెట్లు వేసుకుని చాలు. కుండీలు అంటే మాత్రం 2-3 టబ్బులు పెట్టుకోండి. అక్కడ చూడు 2-3 టబ్బులు వేసుకుని అర్థం టబ్బులు పెట్టుకోండి అని అర్థం కాదు. అసలు ఇలా కోసుకొని అలా వండుకుంటుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. నీకు డబ్బాలు కూడా కనిపిస్తుంది. ఇట్లా చామంతి పూలు చూపిస్తాను. పడిపోయినట్టుంది కదా మన ఒక్కటే కుండీలండి చామంతి పూలు. ఇది చూడండి ఈ తెగులు. ఇది ఏమంటారంటే నాంజేడు తెగులు అంటామమ్మా. ఇదిగో తెల్ల కనిపిస్తుంది, తుంచేస్తున్నాను. మొగ్గలు ఉన్నాయి. ఆ నాంజేడు తెగులు దగ్గర చూపించితే కనిపిస్తుంది కదా. చూడు ఎలా ఉంది. ఇది నాంజేడు తెగులు అండి. ఇది పడ్డా కూడా మన సామాన్య సాంప్రదాయం. గంజి నీళ్ళు గంజి కొట్టినా కూడా పోద్ది అని చూపిస్తున్నారు. ఆ చెట్టుకి అంతా ఇదైపోద్ది కదా. అది ఒకటే ఉంది, ఒకటే ఉందని తుంచానమ్మా. అంతా తుంచుకోండి. గంజి అదే అన్నంలో గంజి ఉంటుంది కదా, ఆ గంజి వాటర్ కొట్టుకున్నా కూడా ఈ పురుగులు పోతాయి అన్నట్టు. చూడు తెల్ల చామంతి ఉందా. అలానే కొన్ని పచ్చిమిరపకాయలు నీకు కోసుకున్నాము. ఈ ఫోటో తీసుకుంటావా? ఈ మధ్యకాలంలో అసలు పచ్చిమిరపకాయలు లేవు కదమ్మా. అప్పుడు కోసాను. నాకు ఇన్ని రోజులు అయ్యే ఉన్నాయమ్మా. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ప్రతిసారి చెబుతాను ఫ్రిడ్జ్లో పెట్టద్దు, అప్పుడప్పుడు కోసుకుంటే ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చి పండిపోతాయి కదా. అందుకని కోసి నేను ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ ఈరోజు కోస్తానమ్మా. ఈరోజు చాలా ఉన్నాయి కోయడానికి. అయ్యో ఒక్క చట్నీ ఇంకా ఉంది. ఈ చట్నీ మొత్తం కోసి ఒకసారి బుట్టలో వేస్తాను. అసలు ఎంత మంట ఉండేయండి. ఇంతగానో వస్తాయని నేను అనుకోలేదమ్మా. నిజంగాను బాగా కాసినాయి కదా. నేను ఎందుకు చెప్తానంటే మరి ఒక్క 2 అందులో పచ్చిమిరకాయలకి మందులు ఎక్కువ కొడతారమ్మా. అసలు ఇవాళ కొట్టారు అంటే రేపు కొట్టరు అంతే, మళ్ళీ ఎల్లుండి కొడతానే ఉంటుంది. లేదంటే మిరపకాయకి ఎక్కువ పురుగు అంట. ఇది గట్టిగా ఉన్నాయి. ఇది ఒక్క చెట్టు చూడు ఎన్ని వచ్చినాయ్యా. ఇట్లా ఇన్ని వచ్చినాయి చూడండి. అందుకే 2-3 చెట్లు వేసుకోండి అమ్మా అని అదే చెప్పేది పదే. ఇంకా ఇవన్నీ కోసినా చూపిస్తానమ్మా. అన్నీ కోసి చూపించమంటే బాగా నచ్చుద్దా మీకు? చూస్తున్నారు కానీ లైక్లు కొట్టలేదు, కొమ్మలు కూడా తెంపేస్తున్నాను. మళ్ళీ ఇగో పోతుంది కదా, తర్వాత కూడా మళ్ళీ వస్తాయి. ఇవన్నీ ఎట్టుంది చూడు, అన్ని పిందులండి. అసలు ఎలా ఉంది మనకి. ఇప్పుడు కోసుకుంది చాలా రోజులు వస్తాయి. ఇక టమాటాలు కూడా ఈ టమాటాలు కూడా చూడు బాగా అనిపిస్తుందా. ఈ వీడియోలు ఎంత అవుతుంది? మా అబ్బాయి అదే అంటున్నాడు, ఎక్కువ ఇద్దేమో కోసం అర్థించమని అంటున్నాడండి. ఇది స్వీట్ లెమన్లో ఉందండి. ఒక్కటే చెట్టప్పుడు మొలిసిందని చెప్పలేదా. అన్నీ ఏమో సన్నగా పొడవుగా ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రం లావుగాని పొట్టికాయ అనమాట. ఇగో చూడండి అండి ఎన్ని వచ్చినాయో. 1/2 కిలో పైన ఉంటాయి. కొంచెం దూరంగా చూపిస్తే కనిపిస్తుందేమో. 1/2 కిలో పైన ఉన్నాయండి. ఇలానే ఇదిగో కొన్ని వంకాయలు ఒక్కటే చెట్టు ఎంత బలంగా వచ్చినాయి చూడు. అలానే ఇదిగో స్వీట్ లెమన్ మాత్రము ఏమనుకోవద్దమ్మా. పండిన దాకా నేను చూపించలేను అని నాకు అదండి. ఇప్పుడు మా అబ్బాయి అయితే వచ్చినా ఇది ఎప్పుడెప్పుడు తెంపి నోట్లు వేసుకోవాలనే ఉన్నాడు. నేను కొంచెం ఆగు ఇవన్నీ చూపిద్దామంటే ఆగాడండి. టేస్ట్ బాగుంటాయని కానీ పిల్లలు ఇష్టపడతారమ్మా. నేల మీద వేసుకుంటే మొత్తం చాలా బలంగా వస్తాయి. అక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి. అటు పక్క చూడు. కంపోస్టు ప్రతిసారి తెచ్చేస్తాను. ఈరోజు చూడండి బకెట్కి వేసుకొని చాలా తెచ్చానండి. పక్కన వాళ్ళు కూడా ఇస్తారండి. ఇది ఎవరొకరు పక్కన వాళ్ళు తీసుకొచ్చి మనం వేసుకుంటున్నారు కదా కంపోస్ట్, అమ్మ వేసుకోండి చెట్లని అట్లా ప్రతి వాళ్ళు సాయం చేస్తారు. మనం ఏమైనా పడినప్పుడు ఇస్తుంటే వాళ్ళు ఇస్తారు. అక్కడ ఆకుకూర కోసుకున్నాం. ఇది టమాటాల్లో ఉంది కాబట్టి నేను తీసి పీకేస్తున్నానండి. ఇప్పుడు బతిలాడుకుంటున్నానండి. ఇంకా అయిపోయింది, నాకు తీసే టైం అయిపోయింది. ఇంకెళ్ళిపోతారు అమ్మని అడుగుతున్నాడు. నేను చదువుకోవాలి. కింద పోయి ఇప్పుడు వాళ్ళతో ఆడతావు మళ్ళీ. ఇదంతా తీసినాక చూపించేది అయితే చాలా లేతగా ఉందండి. ఇదంతా నీళ్ళు పోస్తాయి కదా, కొంచెం తడిగా ఉంది. టమాటాల్లో ఉంది కదా, మళ్ళీ మనకు టమాటాలు రావాలి అంటే ఇది తీసేయాలమ్మా. ఇదంతా పీకిన తర్వాత చూపిస్తాను. చూసారా అండి ఎన్ని దొరికినాయి, ఎన్ని కూరగాయలు కోసాను. దొరికినాయి కదా కోసాను.
ఇప్పుడు తోటకూర ఉంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బెండకాయలు, టమాటాలు ఈసారి బాగానే వచ్చినాయి. అలా కొన్ని కాకరకాయలు, వంకాయ పెద్ద, తమ్మకాయ, ఒక నేతి బీరకాయ, చిన్న వంకాయలు. చూడండి ఒక ఎట్లుంది, సండే మార్కెట్కి వెళ్ళినట్టే ఉంది కదా. ఇంత వచ్చినాయమ్మా. ఇంకా నేను కరేపాకు తెంపుకోవాలి, అది ఇంకా మీకు చూపించలేదు. మా బాబు నువ్వు తెంపుకోసుకుని నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. మీకు నచ్చితే మొత్తం ఫుల్ తీసి ఒక లైక్ కొట్టండి. నన్ను చూసి ఒక్కరన్నా మారండి, ఆర్గానిక్గా పండించుకోండి.